పరశురాముడు మహావైష్ణవ స్వరూపుడు గనక, విష్ణుస్వరూపుడు గనక గండంలో నుంచి బయటికి పడ్డాడు. తదనంతరం అమ్మవారిని రెండు చేతులు జోడించి, అమ్మ తొడ మీద కూర్చోబెట్టుకుని పుత్రవాత్సల్యంతో నన్ను దీవించావు, ఇలా నన్ను పుత్రుడిగా స్వీకరించి అనుగ్రహించిన నిన్ను నిరంతరం పూజించే భాగ్యం ప్రసాదించు. నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా నీ పాదములను మాత్రం విడిచిపెట్టరాదు అని రాముడు చేశాడు ఒక అద్భుతమైన ప్రార్థన, మహాప్రార్థన. ఒకసారి అందరూ చెప్పండి. ప్రకృతి వికృతి జాతం విశ్వమేతత్ విధాతుం మమ కియదనుభూతం వైభవం తత్ప్రమాతుం అవిదిత తనునామ అభీష్ట వస్త్వేకధామా అభవత్ అథ భవభామా పాతుమాం పూర్ణకామ. ఆవిడ భవభామ, భవుడు అంటే శివుడు, శివుడి యొక్క భామ అంటే శివుడి భార్య. భవభామ పాతుమాం పూర్ణకామ. ఎంత బాగా అన్నాడు. నన్ను ఎప్పుడూ రక్షించుగాక, మాం నన్ను భవభామ భవుని భార్య అయిన పార్వతి పాతు రక్షించుగాక. పూర్ణకామ ఆవిడ ఎటువంటిది, కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. ఒక్క దండం పెడితే మనం ఏమడిగితే అది ఇస్తుందట, లేదు అనకుండా. నిజంగా భక్తితో అమ్మవారిని పూజించిన వాడికి కొరతే ఉండదు. అటువంటి నీకు నమస్కారం. ఈ జగత్తంతా 7 వికృతులతో పుట్టింది. సప్త ప్రకృతి వికృతులు అంటారు వాటిని. అవే మన శరీరంలో 7 ధాతువులుగా ఉన్నాయి. ఈ 7 ధాతువుల నుంచే సప్తలోకాలు పుట్టుకొచ్చాయి. అంటే ఈ భూలోకం, భువర్లోకం మొదలైనటువంటి సప్తలోకాలు పుట్టుకొచ్చాయి. ఈ సప్తలోకములు 7 రూపములు ధరించాయి. ఆ 7 రూపములే, 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 అంగారకుడు, 4 బుధుడు, 5 బృహస్పతి, 6 శుక్రుడు, 7 శని. వీళ్ళే 7 వారములుగా మారారు. ఈ 7గురు నిరంతరం మానవులను రక్షిస్తూ ఉంటారు. ఇవన్నిటినీ కలిస్తే భవనము అంటారు. ఈ సకల భవనములు నీ నుంచి పుట్టేవు గనక నీవు సకల భవన నిదాన. సకల లోకములకు, సకల స్వరూపములకు నువ్వే పుట్టిల్లు. నీలోంచి ఇవన్నీ వచ్చాయన్నమాట. త్రిభువన భవన నిదాన. దీన్నే యాజ్ ఇట్ ఈజ్గా జయదేవుడు రాసుకున్నాడు. ఇందులో సకల భవన నిదాన అని అమ్మవారిని అన్నారండి. ఆయన తెలివైన వాడు కనుక సకల భవన నిదానలో సకల తీసి త్రిభువన భవన నిదాన. భవనం అంటే పుట్టుట. త్రిభువన 3 లోకములు, భవన పుట్టుటకు, నిదాన మూల కారణమైన దాన. ఎంత అందమైన మాట అది. జయదేవుడు అష్టపదులు రాశాడు. త్రిభువన భవన నిదాన జయ జయ దేవ హరే. అసలు బాగా పురాణములను పరిశీలిస్తే ఎటువంటి స్తోత్రములైనా రాయొచ్చు. ఇప్పుడు అమ్మవారిని ఏమన్నారు ఇక్కడ? సకల భవన నిదాన. ఒక్క 3 లోకాలు కాదు, అనేక లోకాలు ఉన్నాయి. ఎన్ని బ్రహ్మాండములు ఉన్నాయో ఎవరు ఊహించలేరు. ఈ అనంత విశ్వంలో ఉన్నన్ని లోకములు ఇంకెక్కడ ఉండవు. వాటి గురించి పరిశోధన చేసి 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 యుగములు గడిచిపోయినా యోగులు కూడా గ్రహించలేరు. అన్ని కోట్ల బ్రహ్మాండములు నీ నుంచి పుడుతున్నాయి. అందుకే నువ్వు సకల భవన నిదానవి. అటువంటి నీకు నమస్కారం. యా రాధా జగదుద్భవ స్థితిలయేష్వారాధ్యతేవా జనైః శబ్దం బోధయతి శివక్త్ర విగలత్ ప్రేమామృతాస్వాదనం రాశేసి రసికేశ్వరి రమణహృన్నిష్ఠా నిజానందిని నేత్రి సా పరిపాతు మాం అవనతం రాధేతియా కీర్త్యతే. ఈ చరాచర జగత్తంతా ఏ శక్తి నుంచి పుడుతున్నదో ఆ శక్తి రాధా అని పిలువబడుతుంది. నిరంతరం ఈ లోకములన్నీ పుట్టడానికి మూల కారణమైన శక్తిని అందరూ ఆరాధిస్తారు గనక ఆవిడకి రాధా అని పేరు వచ్చింది. ఈ రాధా శబ్దం కొంతకాలం పోయాక అనేక రూపములు ధరించింది. అందులో ఒక రూపం గణేశ్వరుడి తల్లివైన పార్వతివైన నీవు.
నీవు ఈశ్వరుడి పక్కన ఉంటావు, రాధ కృష్ణుడి పక్కన ఉంటుంది. మీ ఇద్దరూ ప్రేమామృతాస్వాదనం చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఉన్నది ప్రేమ, ఆ ప్రేమ ఒక అమృతం వంటిది. అది మీరు తాగుతూ ఇతరులకు పంచి పెడతారు. అందుకే అమ్మవారివైన నిన్ను కానీ ఈ రాధని కానీ భక్తితో పూజించిన వాడు ఎప్పటికీ నాశనం కాడు. వాడు అమృతాన్ని తాగినట్టుగా ప్రేమని సేకరిస్తాడు, అందరినీ ప్రేమగా చూస్తాడు, ద్వేషం మర్చిపోతాడు. ఈవిడ రాసేశ్వరి, రసికేశ్వరి, నిరంతరం శ్రీకృష్ణుడిలో ఒక భాగంగా ఉంటుంది. నీవో శివుడి సగభాగంలో ఉంటావు, నీ అంతట నువ్వే ఆనందం పొందుతావు, త్రినేత్రస్వరూపిణివి. అటువంటి నీవు రాధారూపంలో ఉన్న పార్వతివి, పార్వతీ రూపంలో ఉన్న రాధవు, నన్ను రక్షించదవుగాక. ఈ విధంగా పరిపరి విధాలుగా స్తుతించి భార్గవుడు మళ్ళీ మళ్ళీ ఆ తల్లి యొక్క అనుగ్రహం పొంది అక్కడ నుండి తిరిగి భూలోకానికి బయలుదేరాడు. అప్పుడు మళ్ళీ అమ్మవారు అన్నది రాధాదేవి, నాయన ఎప్పటికీ ద్వేషం జీవులకు మంచిది కాదు. జీవులు ఎప్పుడు ద్వేషం వల్ల దెబ్బతింటారు. ఒక్కొక్కప్పుడు దుష్టుల్ని శిక్షించవలసి వస్తుంది. దుష్ట శిక్షణ చేశాక అక్కడితో ఆగిపోవాలి. మొత్తం వాళ్ళ వంశం అందరి మీద పగ పెట్టుకోకు సుమా, దానివల్ల నీలో ఉన్న శక్తి తగ్గిపోతుంది. ఎవడో పాపాత్ముడో తప్పు చేశాడు, వాడిని చంపిన తర్వాత ఆ వంశస్థుల మీద మాత్రం ద్వేషం పెట్టుకోకు. ద్వేషం అన్నిటికంటే ప్రమాదమైనది. ద్వేషం వల్ల శరీర ఆరోగ్యం పాడవుతుంది, మనస్సు కలుషితమవుతుంది, జీవితంలో సుఖం లేకుండా పోతుంది. అందుకే పగ ఉంటే, ఎవడి మనస్సులో అయినా పగ ఉంటే వాడు పామున్న ఇంట్లో నివసించినట్టేట. దీన్నే భారతంలో తిక్కన గారు ఉద్యోగ పర్వంలో పగయ కలిగేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లు అంటాడు కృష్ణుడి ద్వారా. పగ ఉంటే భయంకరమైన విషసర్పం ఉన్న ఇంటిలో ఉండడంతో సమానం. విషసర్పం ఉన్న ఇంట్లో పడుకుంటే ఎప్పుడైనా అది కాటేయచ్చు, చచ్చిపోవచ్చు. అలాగే మన ద్వేషం మన శరీరం అంతా విషం నింపుతుంది, దాంతో మనిషి రోగం లేని రోగి చచ్చిపోతాడు. అందుకని ఎప్పుడు పగ పెంచుకోకూడదు. ఎవడన్నా తప్పు చేస్తే తక్షణం క్షమించేయాలి, వదిలేయాలి. కానీ 24 గంటలు పెట్టుకుంటామంటే దాని మనసులో ఎప్పుడో ఏదో పొరపాటు చేశాడు. చిన్నప్పుడు ఎప్పుడో ఆటలాడుకుంటున్నప్పుడు పక్కవాడు మన దగ్గర ఉన్న గోళీకే లాగేసేట. 25 ఏళ్ళు వచ్చాక, ఒరే చిన్నప్పుడు నా గోళీ ఎత్తుకుపోయావురా, అందుకేరా నీ బతుకు అలా ఏడిసింది అంటే ఇప్పుడు ఏమో ఉపయోగం దానివల్ల. ఆనాడేదో కర్మయోగం వల్ల అలా జరిగింది, ఇంకా గోళీకైనా మన జీవితమే వైకుంఠపాళీలా నాశనం అయిపోతుంటే ఇంకా పాళీ వదిలి గోళీ అంటే ఏమైపోతావు. కాబట్టి అన్నీ విడిచిపెట్టు సుమా అని ఎందుకు చెప్పిందో తెలుసా? మళ్ళీ ఈయన 21 మార్లు క్షత్రియ సంహారం చేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ రెచ్చిపోతాడు. ఆ రెచ్చిపోయినప్పుడు కొంచెం రెచ్చిపోకుండా నీ క్రోధాన్ని అదుపులో పెట్టుకో అన్నది. అలాగేనమ్మా అన్నాడు ఆయన. అక్కడి నుంచి భూలోకానికి వచ్చేశాడు. ఈ కథ వశిష్ఠుడు సగరుడికి చెబుతూ ఉంటే సగరుడు ఆశ్చర్యపోయి తదనంతరం ఏం జరిగింది, ఎందుకంటే ఈ కథ ఇంత ఆసక్తితో ఎందుకు వింటాడు తెలుసా? సగరుడు తండ్రిని చంపింది ఆ కార్తవీర్యార్జునుడి వంశం వాళ్ళే. తాళజంగులు, హైహయులు, కాళజంగులు వాళ్ళేగా సగరుడు తండ్రిని చంపిన వాళ్ళు. సగరుడు అడవి పాలైపోయి అడవిలో పుట్టడానికి మూలకారకులు వాళ్లే. వాళ్ళ మీద పగ ఈయన తీర్చుకోవాలి. అందువల్ల కూడా తన శత్రువులకు శత్రువు అయిన పరశురాముడి కథ వెంట ఇప్పుడు అవసరం అవుతోంది. శత్రువునకు శత్రువు మిత్రుట్ట. అందులో పరశురాముడు అంటే మహాత్ముడు కాబట్టి ఆ గౌరవం కూడా ఈయనలో ఉన్నది. రెండోది, పరశురాముడి చరిత్ర వినడం వల్ల మాత్రమే అశ్వమేధయాగం చేయగలడు ఆయన. ఆ మాట కూడా చెప్పాడు వశిష్ఠుడు. అందుకే ఈ కథ అంతా వినవలసి వస్తోంది. శమంత పంచకం పంచకాన్ని ఏర్పాటు చేశాడు పరశురాముడు. ఆ శమంత పంచక తీర్థం గురించి విని అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే అటువంటి వాడు అశ్వమేధయాగం చేయగలుగుతాడు. ఇన్ని కారణముల చేతే వశిష్ఠుడు ఈ కథ అంతా చెప్పాడనమాట. తర్వాత కథ ఏమిటని అడిగితే అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. రాజా, ఈ భార్గవుడు పరశురాముడు హుటాహుటిని భూలోకానికి వచ్చాడు. ఆయన ఈ కైలాసానికి వెళ్ళి విఘ్నేశ్వరుడితో ఈ తగాదా పడుతున్న కాలంలోనే కార్తవీర్యార్జునుడు కొడుకులందరూ 100 కొడుకులు వచ్చి ఆశ్రమం మీద దాడి చేశారు. ఆ విషయంతో పూర్వం మనం క్లుప్తంగా చెప్పుకున్నాగా. ఆశ్రమం మీద దాడి చేసి జమదగ్గిని తల నరికి చంపేసి రేణుకని పక్కకు గెంటి ఆశ్రమానికి నిప్పు పెట్టి లోపల ఉన్న వాళ్ళని బయటికి తోసేశారు. అకృతవ్రణుడు ఏడుస్తూ కూర్చుండిపోయాడు, ఏమీ చేయలేక. సరిగ్గా పరశురాముడు వచ్చేసరికి ఆశ్రమం అంతా తగలబడి ఉంది. కాలి చల్లారిపోయిన బూడిద ఆశ్రమ స్థానంలో మిగిలింది. తల తెగిన తండ్రి గారు మొండెం ఒకవైపుకి తలొక చోటకి పడి ఉన్నది. తల్లి గుండెలు బాదుకుని ఏడుస్తున్నది. అకృతవ్రణుడు రామ రామ అంటున్నాడు. దాంతో ఆయన తెల్లబోయాడు.
ఎన్నో వరాలు పొంది కైలాసానికి వెళ్ళి ఆనందంతో వచ్చాను. క్షణికోద్రేకంతో గణపతి యొక్క దంతమును పగలగొట్టానని పశ్చాత్తాప్తుండైన నాకు ఆది దంపతులు వరాలిచ్చారు. గణపతి గౌరవించాడు. అక్కడంతా శుభమైందనుకుని వచ్చేసరికి ఇక్కడంతా అశుభం ఎదురయ్యింది. చావు ఎవరికైనా తప్పదట. కానీ ఒక దుర్మార్గుడు మా తండ్రి శిరస్సు పట్టుకుని పశువుని నరికినట్టు నరికాడు. ఇది మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను అని మహాబాధపడిపోయాడు. తగిన ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అప్పటిదాకా నేను ఈ తండ్రి గారికి ప్రాణం పోయాను. ఇదివరకంటే తండ్రికి ప్రాణం పోశాడు, ఇప్పుడు పోయినన్నాడంతే. ఆ దుర్మార్గుల రక్తంతో తర్పణమిచ్చాకే నా తండ్రిని బతికించుకుంటాను అని తండ్రి యొక్క తలని శవాన్ని దగ్గరికి పెట్టి, అంటే మొండెం దగ్గరికి తలని చేర్చి అకృతవరం నుండి పిలిచి, నువ్వు మా అమ్మ కలిసి ఈ శవాన్ని చూస్తూ ఉండండి. ఈ శవం నా మహామహిమ వల్ల కుళ్ళిపోకుండా ఉంటుంది. ఇప్పుడే నేను దుర్మార్గుల్ని శిక్షించడానికి పోతున్నాను అన్నాడు. అప్పుడు తల్లి ఏదో చెబుతోంది, ఆయన ఏవేం పట్టించుకోలేదు. ఆయన ఆ క్షణమే బయలుదేరాడు. ముందుగా పరమ పవిత్రమైన మందాకిని నది దగ్గరికి వెళ్ళాడు. కేదార ప్రాంతంలో మందాకిని నది ఉన్నది. అక్కడికి వెళ్ళి పవిత్ర స్నానం చేశాడు. గండ్రగొడ్డలని అందులో ముంచాడు. కేదారేశ్వరుణ్ణి అభిషేకించాడు. ఈశ్వర, నీ శక్తిని నాలో నింపు, నువ్వు రుద్రుడివి, ప్రళయకాలంలో సమస్త లోకాల్ని మింగుతావు, ఆ రౌద్రం నాలో ప్రసాదించు, రౌద్రం నాలో ఉండాలి. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం, ఇక్కడ బ్రహ్మతేజస్సుతో కూడిన సాత్వికత ఉన్నది, అదే సమయంలో క్షత్రశక్తి కూడా ఉండాలి అని నమస్కరించాడు. ఆ తర్వాత రాధయా సహితస్తేన సానునీతావరందదో, కృష్ణ రాధా సమేతంగా నాకు వరాలిచ్చి పంపించావు, నువ్వు పూర్తిగా నా శరీరాన్ని ఆవహించు అని పలికాడు. అలా పలికి అక్కడి నుంచి హుటాహుటిన కార్తవీర్యార్జునుడి నగరం మీదకి దండయాత్రకి బయలుదేరాడు. భయంకరమైన నగరం అది. ఈ కృతవీర్యుడి కొడుకు కార్తవీర్యార్జునుడు చచ్చిపోయిన తర్వాత కొడుకులు నగరం చుట్టూత పెద్ద ప్రాకారం తవ్వించారు, ఒక పెద్ద కందకం తవ్వించారు, లోతైన కందకం అగర్త. ఆ అగర్తలో మొసళ్ళని పెట్టి నీళ్లు పెట్టారు. ఎవరైనా కోటలోకి రావాలంటే ఈ అగర్తని దాటి లోపలికి రావాలి. అగర్తలో అడుగు పెడితే వాళ్ళు మొసళ్ళకి బలైపోతారు, అది లోతైనది. పైగా ఈ అగర్త మీద నుంచి కోట లోపలికి రావడానికి ఓ పెద్ద ఇనప వంతెన తయారు చేశారు, హౌరా బ్రిడ్జి లాంటిది అనమాట. ఆ బ్రిడ్జి ఎత్తేస్తారు, ఎత్తేసినప్పుడు ఎవడు ఈ దాటి లోపలికి వెళ్ళలేడు. ఎవరైనా వాళ్ళు వస్తే ఈ వంతెన ఈ అగర్తమేంచి ఈ భయంకరమైన కందకం మీద నుంచి అవతలుండ రోడ్డు మీదకి దింపుతారు. దాని మేంచి ఏనుగులు మొదలైన లోపలికి వస్తాయన్నమాట. అటువంటి కందకం దగ్గరికి వెళ్ళాడు ఆయన. అసలు పరశురాముడి శక్తి ఎంత గొప్పదండి. ఓరి మూర్ఖులారా, ఈ కందకం తవ్వేస్తే ఇంత లోతైన అగర్త తవ్వి అందులో నీళ్లు పోసి అందులో మొసళ్ళను పెడితే నేను లోపలికి రాలేనా, చూడండి నా శక్తి అని తన గండ్రగొట్టలను అందులో విసిరేట. ఈ గండ్రగొట్టలు మొత్తం నీరంతా పీల్చేసింది, మొసళ్ళని బయటకు వచ్చాయి. ఆ మొసళ్ళన్నిటిని ముక్కలు ముక్కలుగా నరికేశాడు, కాకరకాయ నరికినట్టు నరికేసేట. మొసళ్ళను చూస్తే కాకరకాయలే గుర్తొస్తాయి నాకు, దిక్కుమాల కాకరకాయ, అందుకనే తినబుద్ధి అయింది నాకు. ఏమిటో ఆ మొసళ్ళ పులుసులు, కాకరకాయ ముక్కలు. కాకరకాయ చాలా మంచిది అనుకోండి, రోగిష్టానికి మంచిది, కానీ నాలాంటి ఆరోగ్యవంతులకు ఉపయోగం లేదు. కానీ అందులో చెప్పొచ్చింది ఏంటంటే వాటన్నిటిని ముక్కలు కింద నరికి పారేశాడు. ఆ లోపల ఉన్నటువంటి కార్తవీర్యార్జునుడి కొడుకులు మతిపోయాయి, అలా చూస్తూ ఉండిపోయారట. ఇదేం గొడవ అండి బాబు, మనం భయంకరమైన అగర్త తవ్యం, ఆ అగర్తలో ఉన్న జలమంతా కేవలం గండ్రగొడ్డలతో పీల్చేశాడు, అందులో ఉన్న మొసళ్ళని కూరగాయలు నరికినట్టు నరికేశాడు. పైగా కాకరకాయ నరికినట్టు నరకడం అంత తేలికే కదా, అంతంత మొసళ్ళు వేకంగా అంతంత పెద్ద పెద్ద మొసళ్ళను ఒక క్షణంలో నరికి ముక్కలుగా చేసేసేట. మా వంటవాడికి సాయం చేయడానికి కొంతమంది ఉన్నారులేండి. వీళ్ళు మధ్యాహ్నం పూట కాసేపు 10ంటికో చూస్తే మనం చక్క చాకుచ్చుకుని పటకా 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 అవేవో కాకరకాయ ముక్కలు వంకాయ ముక్కలు కోస్తూ ఉంటారు. ఆ ముక్కలు కోయడానికైనా టైం తీసుకుంటుందేమో కానీ సమయం, ఈ కోసే ఆవిడ ఈయన మాత్రం గడ్డగొడ్డలతో 5 నిమిషంలో నరికి పారేసేట మొత్తం మొసళ్ళన్నిటినీ. అప్పుడు నృపులు సంక్షుబ్ధి పొందారు. ఈ దుర్మార్గుడు కందకం నాశనం చేశాడు, మొత్తం మొసళ్ళను చంపాడు, ఇక వీడిని క్షమించకూడదనుకున్నారట. వాళ్ళంతా ఆయుధాలు పుచ్చుకుని యుద్ధానికి వచ్చారు. ఇంకేముంది, పరశురాముడికి ఈ కార్తవీర్యార్జునుడి కొడుకులకి మధ్యలో ఘోర యుద్ధం మొదలయ్యింది. మహావీరుడైన క్షత్రియ సమూహాన్ని, ఇంతమంది కార్తవీర్యార్జునుడి కొడుకుల్ని ఒక్క నిమిషంలో నరికి అవతల పారేశాడు. ఆ సమయంలో ఈ కార్తవీర్యార్జునుడి కొడుకులు ఒకడున్నాడు, వాడి పేరు
తాళజంగుడు. ఈ తాళజంగుడికి పూర్వం దత్తాత్రేయుడు బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టి చెవిదాకా లాగి ఈ బ్రహ్మాస్త్రంతో పరశురాముడు దగ్ధమైపోగా కానీ విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రం చాలా గట్టిదండి, అంత తేలికంగా దాన్ని జయించడం అంటే. బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, నారాయణాస్త్రం, వైష్ణవాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, ఈ అస్త్రాలు చాలా క్లిష్టమైన అస్త్రాలు. అందులో బ్రహ్మశిరం అనే అస్త్రం ఉందే, దానికైతే ఇంక తిరుగుడు లేదు. బ్రహ్మశిరోనామకాస్త్రమునకు విరుగుడు మళ్ళీ బ్రహ్మశిరమే. అటువంటి బ్రహ్మాస్త్రం వేసేట ఆయన. వేయగానే పరశురాముడు విజయం అనేటటువంటి ధనుస్సు ఎక్కుపెట్టి మళ్ళీ తాను దాన్ని బ్రహ్మాస్త్రంతో ధ్వంసం చేసేశాడు. వాడు ఆగ్నేయాస్త్రం వేశాడు, ఈయన వారుణాస్త్రం వేశాడు. ఇలా అన్ని అస్త్రాలు ధ్వంసం చేశాడు. చివరికి ఏం చేశాడు, మళ్ళీ పరశు ఎత్తాడు. ఈ పరశువు ఈ ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళందరినీ నరికి నా చేతికి వచ్చుగాక అని విడిచిపెట్టగానే వినిఘ్నం క్షత్రియాన్ సర్వాన్ సంశామ్య పృథివీతలే, మొత్తం అక్కడున్న వీరులందరినీ నరికి పారేసింది. నిమేషమాత్రంలో వాడిని ముక్కల ముక్కల కింద కొట్టి పారేసింది. తిరిగి గంటకొట్టలు ఆయన చేతికి వచ్చింది. ఆ ఏడాది ఆయన మొట్టమొదటి యుద్ధం ఈ వేళతో మొదలెట్టాడనమాట. కార్తవీర్యార్జునుడు కొడుకుల్ని వాడి సైనికుల్ని చంపేశాడు. వాళ్ళ నెత్తురంతా పట్టుకొచ్చాడు. ఆ నెత్తుడిని కొన్ని వందల కుండల్లో నింపి ఆ కుండలన్నీ బండిలో మోయించుకొచ్చాడు. కురుక్షేత్రానికి వచ్చాడు. కురుక్షేత్రానికి వచ్చి చేతిలో ఉన్న గండ్రగొడ్డలకి చివర మొన ఉంటుంది. గొడ్డలకి చూసారా ఒక కర్ర ఉంటుంది. ఆ కర్ర శివుడిచ్చిన గండ్రగొడ్డలు అవ్వడం వల్ల మామూలు కర్ర కాదు, అది మంచి పంచలోహములతో కూడిన మొన. ఆ మొనతో నేలనిలా గీకి తవ్వాడు. తవ్వి అందులో ఈ నెత్తురు పోశాడు. ఈ నెత్తురు అందులో ఇమిడిపోయిందిట, భూమిలో ఇంకిపోయింది. అబ్బే, ఇంత కష్టపడి నేను మడుగు తవ్వితే ఆ మడుగులో ఈ రక్తం అంతా పడి క్షణంలో భూమి అంతా ఎండగట్టేసింది. ఈ రక్తం పీల్చింది. ఈ మడుగు నిండా నెత్తురు నిండిపోవాలి, అప్పుడే నా కళ్ళు చల్లబడతాయి అనుకున్నాడు ఆయన. 21 పర్యాయాలు ఈ భూమండలాన్ని నిక్షత్రం చేస్తాననుకున్నాడు ఆయన. 3 పృథివీం తేన నిక్షత్రియాకృత. మా అమ్మ 3 ఏళ్ళు 21 సార్లు గుండెలు బాదుకొని రామ రామ అన్నది కనుక 21 పర్యాయములు ఈ దుర్మార్గులైనటువంటి వాళ్ళని, దుష్టులైనటువంటి రాజుల్ని, శిష్టుల్ని కాదు, మంచివాళ్ళని కాదు, దుర్మార్గుల్ని మాత్రమే నరికేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. వరసగా ఒకదాని తర్వాత ఒకటి దండయాత్రకు వెళ్ళాడు. చాలా ఘోర యుద్ధం చేశాడు. 12,000 మంది రాజుల్ని పట్టుపట్టుకి తీసుకొచ్చేసేవాట. రాజకుమారుల్ని, వాళ్ళ వంశస్థుల్ని, వీరుల్ని, వాళ్ళని బంధించి తీసుకొచ్చి ఈ తవ్విన మడుగు దగ్గరే తలకాయలు నరికి ఈ నెత్తురు అందులో పోసేవాడు. వీళ్ళంతా ఒకప్పుడు ఎంతోమందిని హింసించిన వాళ్ళు, అహంకారంతో దుష్ట పరిపాలన చేశారు. వాళ్ళ జోలికి మాత్రమే వెళ్ళాడు ఆయన. మహాత్ముల జోలికి ఎప్పుడు వెళ్ళరుగా వాళ్ళు. ఈ విధంగా ఒక మడుగు నిండిపోయింది. అప్పుడు ఇంకో 4 మడుగులు తవ్వాడు. సరసాం పంచకం తత్ర ఖానయత్వా భృగూద్వహ. వరసగా 5 సరస్సులను తవ్వాడు, 5 మడుగులు తవ్వాడు. ఈ మడుగుల్లో ఆ నెత్తురు పోశాడు. పోసి హాయిగా అందులో స్నానం చేశాడు. ఆ రక్తమే చేతిలోకి తీసుకున్నాడు. నేను తపస్సు చేసిన వాణ్ణైతే, నిరంతరం పార్వతీ పరమేశ్వరుల పాదభక్తి కలిగిన వాణ్ణైతే, మహానుభావులైన రాధామాధవుల్ని హృదయంలో పెట్టుకు పూజించిన వాణ్ణైతే, నిరంతరం రాధామాధవులకి జయం కోరుకునేవాణ్ణైతే, ఈ రక్త తర్పణముతో నా తండ్రి పునర్జీవితుడవుగాక అని ఆ రక్తం వదలగానే తెగిపోయిన జమదగ్గిన తల మళ్ళీ యథాప్రకారంగా అతుక్కుపోయింది. అంటే ఆయన తపస్సు చేసిన మాట నిజం అన్నమాట. ఆయన దానం చేసిన మాట నిజం. మనం అన్నంత మాత్రం చేత భగవంతుడు నమ్మదటండి. ఇప్పుడు ఎవడన్నా ఓ మాట అంటే అంత మాత్రం చేత భగవంతుడు వినొద్దా? సీతాదేవి హనుమంతుడి తోకకి నిప్పు పెట్టగానే ఏమంది? హనుమంతుడి తోకకి లంకానగరంలో నిప్పు పెట్టి వీధుల్లో తిప్పారు. అప్పుడు సీత, నేను రాముణ్ణి తప్ప అన్యపురుషుణ్ణి సేవించినట్టయితే, ఈ రాముడు మహాత్ముడు ధర్మాత్ముడైతే, ఇంకా ఎదివా భాగ్యశేషోమే, నా జీవితంలో సుఖాలు అనుభవించే అదృష్టం ఉంటే, ఇంకా భాగ్యం మిగిలి ఉంటే, అంటే నా జాతకం ఇంకా బాగున్నట్టయితే, ఇంకా దరిద్ర జాతకం కాకుండా కొంచెం మంచి జాతకం ఉన్నట్టయితే, సీతోభవ హనుమత, హనుమంతుడికి చల్లబడు అనగానే చల్లబడిపోయాడు. ఆవిడ చెప్పిన మాటలు నిజం గనక. అలాగే ఎప్పుడైనా అంతే. అర్జునుడు ఉన్నాడు, కర్ణుడిని చంపే ముందు ఏమన్నాడు తెలిసిన?
ఈ కర్ణుడిని చంపడం అంత తేలికేం కాదు, వాడికి కొన్ని వరాలు ఉన్నాయి కదా. అందుకని బాణం చెవిదాకా లాగి ఎక్కుపెట్టి ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యానూనవ్రతశీలుడనేనియు కర్ణు తలద్రెంచు నీ శరమనియన్. నేను తపస్సు చేసిన వాణ్ణైతే, దానములు చేసిన వాణ్ణైతే, నిరంతరము వచ్చిన వాళ్ళకి లేదనకుండా ఏదైనా ఇచ్చిన వాణ్ణైతే, గురువులకు తర్పణములు ఇచ్చిన వాణ్ణైతే, వ్రతములు చేసిన వాణ్ణైతే, ధర్మం తప్పని వాణ్ణైతే ఈ బాణం కర్ణుడి తల నరకాలి అని వేశాడో లేదా తల నరికి అవతల పారేసింది. అవునా? దీన్ని బట్టి ఇక్కడ ఏమని చెప్పారు వ్యాసుడు, ఒక వ్యక్తి నేను గొప్పవాడిని అని అంటే అన్నంత మాత్రం చేత చెల్లదు, దానిని దేవతలు నమ్మాలి. నమ్మాలంటే నీవు నిజంగా అటువంటి వాడు అయి ఉండాలి. ఉట్టుట్నే భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అని అబద్ధాలు చెబితే దానికేం విలువ ఉందండి? ఎంతో ప్రమాదం అది. మనం పురాణాలు వినడం కాదు, అవి నేర్చుకోవాలి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ప్రవరుడు, చాలా గొప్పవాడు. ఆయన అనుకోకుండా హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. అక్కడ ఇరుక్కుపోయాడు, కాలికి రాసుకున్న పసరు పోయింది. అక్కడేమో వరూధిని అని ఒక అప్సరస తగిలింది. ఆ అప్సరస మీదపడి నువ్వు నా ప్రియుడు అంది. దాన్ని తోసి తప్పించుకుని అతి కష్టం మీద బయటకు వచ్చాడు. అంత అందగత్తి మీద పడితే తప్పించుకు బయటికి రావాలంటే చాలా శక్తి కావాలి. అయినా బయటకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? అక్కడున్న గంగలో స్నానం చేశాడు. ఆవిడ మీద పడ్డం వల్ల ఆవిడ ఒంటికున్న గంధం అంతా ఈయనకి అంటుకుందిట. ఆ గంధం అంతా పోయేలా శుభ్రంగా చన్నీళ్లలో స్నానం చేసి ఆ తర్వాత అగ్నిహోత్రుడికి నమస్కరించాడు. అగ్నిహోత్రుడితో ఏమన్నాడు తెలుసా? దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజధ్యానరతుండనేని పరదారధనాదులగోరనేని సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము ఇనుండు పశ్చిమాంభోనిధిలోన గృంకకయమున్న రయంబున హవ్యవాహనా. ఓ అగ్నిహోత్రుడా, హవ్యమును పట్టుకుపోయి దేవతలకు ఇస్తాడు కనుక అది అగ్నిహోత్రుడిని హవ్యవాహనుడు అన్నారు. అగ్నిహోత్ర, నేను దానము, జపము, అగ్నిహోత్రము ఈ మూడు ఎప్పుడూ విడిచిపెట్టకుండా చేసిన వాడినైతే అన్నాడు ఆయన. దాన, జప, అగ్నిహోత్ర పరతంత్రుణ్ణి, అవి తప్ప నాకు వేరే లోకం లేదు, ఎప్పుడు విడిచిపెట్టకుండా చేశానన్నమాట. అలా నిజంగా నేను చేసినట్టయితే, నేను దానాలు చేసినట్టయితే, అగ్నిని పూజించినట్టయితే, జపం చేసినట్టయితే అన్నాడనమాట. అక్కడితో అయ్యాడా? భవత్పదాంబుజ ధ్యానరతుండనేని, నేను నిత్యం నీ పాదములను ధ్యానించిన వాడినైతే. ఆయన ఎప్పుడు నిత్యాగ్నిహోత్రుడు, అగ్నిని పూజిస్తాడు, అగ్నిలో వ్రేల్చకుండా అన్నం తినడు. అందుకని నేనెప్పుడూ నీ పాదములను ధ్యానించిన వాడినైతే. పరదారధనాదుల గోరనేని, ఇది గొప్ప మాట. ఇతరుల యొక్క భార్యల్ని కానీ ధనమును కానీ కోరుకోనట్టయితే, పక్కవాడి డబ్బులు కోరుకోకుండా ఎంతమంది ఉంటారండి? భలే ఉందే వాడి చేతి ఉంగరం, ఉంగరం బొంగరంలా తిరిగి నా ఫింగర్కి వస్తే బాగుండు అనుకుంటాట. ఇతరుల ధనం, ఇతరుల వస్తువులు కోరుకోకుండా ఎంతమంది ఉండగలరు? ఓ మంచి బిల్డింగ్కి ఎవడన్నా పిలిచాడంటే ఏం బాగుందండి బిల్డింగ్, ఇలాంటి బిల్డింగ్ నాకు ఇచ్చేస్తే బాగుండు అనుకున్న వాళ్ళు ఉన్నారు. వాడు ఎలాగో ఇవ్వడు, కానీ కోరుకోవడం వల్ల పాపంట. పరుల ధనం ఎప్పుడూ కోరుకోరాదు. నేను అలా కోరని వాడినైతే సన్మానముతోడ, ఇక్కడుంది గొప్ప అద్భుతమైన అతని సంస్కారం, అతని ధర్మం. ఇంకా ఇక్కడ కాసేపు ఉంటే మళ్ళీ వరూధిని మీదబడి కౌగిలించుకుంటే నా మానం పోతుంది. అందువల్ల ఆవిడ మీద పడేలోపు, నా మనసు కరిగేలోపు నేను ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే నేను శీలవంతుడిన ఇంటికి పోవాలి. సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము, నేను మానధనుడిగా ఉండగానే నేను ఇంకా పరస్త్రీ వ్యామోహంలో పడకుండా ఉండేటట్టు చేసి ఇంటికి తీసుకుపో అంటే చెప్పకుండా చెప్పాడు ఆయన. ఎంతో గొప్పవాడేనండి, పరమనిష్టాగరిష్ఠుడే. ఆవిడ మీద పడింది, తోశాడు, మళ్ళీ మీద పడుతుంది, తోస్తాడు. ఎన్నిసార్లు తోయగలుగుతాడు? ఎక్కడో చోట మనస్సు బలహీనపడి కరిగిపోవచ్చు కదా. అందుకని నేను ఇంకా సన్మానముతో ఉండేటట్టుగా నన్ను ఇంటికి పట్టుకుపో, నా ఇంట్లో నన్ను దేబెట్టు, ఇంటికి వెళ్ళిపోతే ఇక నేను బుట్టలో పడను. సదనంబున నిల్పుము, నా ఇంటిలో నన్ను నిలబెట్టుము. అది కూడా ఎప్పుట్లా?
ఇనుండు పశ్చిమాంభోనిధిలోన గ్రొంకకయ్యమున్న సూర్యుడు అస్తమించేలోపు ఇంటికెడితే అప్పుడు నేను సంధ్యావందనం చేసుకుని అగ్నిహోత్రుని పూజించి అన్నదానం చేయగలుగుతాను. రయంబున మళ్ళీ ఏదో మెల్లిగా నన్ను వీపు మీద ఎక్కించుకొని టిక్కు టిక్కు అని ప్యాసింజర్ రైల్లో తీసుకెడితే కుదరదు. ఆన్ ది స్పాట్ ఫ్లైట్లో ఎక్కిన దానికంటే వేగంగా ఇంటికి వెళ్ళిపోవాలి. వెంటనే తీసుకుపో అనగానే అగ్నిహోత్రుడు అతని శరీరాన్ని ఆవహించి కన్ను మూసి తెరిచేలోపు అతని ఇంట్లో పెట్టేశాడు. అంటే అగ్ని ఇతనన్న మాటలన్నీ నిజమేని అంగీకరించాడా లేదా? అంగీకరించేలా ఆయన ప్రవర్తించాడు. అప్పుడు వాడికి విలువ ఉంటుంది. అంతేగాని ఒట్లు పెట్టేసుకుని ఒట్టండి నేను ఎప్పుడూ మీ గురించి చెడ్డగా అనలేదండి అని ఒట్టెట్టుకుంటే నాకు తెలియకపోవచ్చు కానీ పరమాత్మకు తెలుసు కదా. భూలోకంలో ఎవరు ఏం చేసినా ఇక్కడ మనం ఎవరినైనా మోసగించవచ్చు కాక పరమాత్మని మోసగించలేము. అదేదో సినిమాలో సూర్యకాంతం యమలోకానికి పోతుంది, వెళ్ళగానే ఒడియాలు పట్టుకుపోతుంది. అక్కడికి ఒడియాలో పట్టుకెళ్ళిందో తెలియదు కానీ ఇక్కడికి ఒడియాలు తేకూడదని గంటేశారు బయటికి. ఎయిర్పోర్ట్లో వాళ్ళు వాటర్ బాటిల్ బయట పారేసినట్టుగా వాటర్ బాటిల్ పట్టుకెళ్ళేవారు. అదేం కర్మ మనకి, లోపలని వాటర్ బాటిల్స్ వాళ్ళు కొరుక్కు తాగాలి. ఈ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేటప్పటికి పెద్ద సమస్య ఏంటంటే మంచినీళ్ళు. సరే అదో పక్కన పెట్టండి అనుకోండి, దిక్కుమల కాఫీకి 150, వాటర్ బాటిల్ 100 రూపాయలు, బోల్డ్ ఖర్చు. ఎలాగో విమానంలో పెడుతున్నావు కాబట్టి ఈ ఖర్చు కూడా పడంటారు అనుకోండి, అది పక్కన పెట్టండి. అలాగా లోపలికి ఒడియాలతో పెడుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఈమె ఏమి చేసింది అనగా కోడల్ని విషం పెట్టి చంపిందంటే అదేంటండి ఎవరికి తెలియకుండా రహస్యంగా పెట్టే విషయం మీకు ఎలా తెలిసిందండి అంటుంది యముడిని. యముడికి తెలిసిపోతాయి. యముడు ఎంత రహస్యంగా మనం ఇక్కడ పిచ్చి పని చేసినా ఆయనకి బాగా తెలిసిపోతున్నమాట. కాబట్టి పక్కవాడికి తెలియకుండా ఏమీ చేశాం అనుకోవడానికి వీలు లేదు. భయంకరమైన సీసీ కెమెరా యముడు అంటే. యముడి దగ్గర కొన్ని లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరెవరట? పగలు, రాత్రి, సంధ్యలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవి కాకుండా అగ్నిహోత్రుడు, వీళ్ళందరూ మనల్లో కంట కనిపెడుతూ ఉంటారట. కనిపెట్టి ఓహో ఈ పూట నేను ఉపవాసం ఉన్నానని అబద్ధవాడి పద్మాకర్ గారి దగ్గరేమో ఉపవాసం ఉన్నానంటావా, రహస్యంగా పక్కకెళ్ళి అట్లు తింటావా అని రాసేస్తాడు. పద్మాకర్ గారితో ఏకాదశి ఉపవాసం అని చెప్పాను, ఈ భక్తురాలు రహస్యముగా అట్లు తినను. వెళ్ళగానే చివాట్లు పెడతాడు. ఎందుకే అబద్ధం ఆడటం? తినద్దన్నాడు ఆయన. ఏమన్నా ఎందుకు అబద్ధవాడు? ఇలా ఆడిన వాళ్ళు ఉన్నారు, అందుకని చెబుతున్నాను. ఇది నేను కరెక్ట్గా చూసి చెబుతున్నా. నాకు తెలియదు అనుకుంటారు, నాకు సీసీ కెమెరా ఉంది. ఎవడు ఏం ఓలు ఏం తింటున్నాడో ఎలా తెలిసిపోతుందో తెలిసిపోతుంది. కాబట్టి ఇవేమీ ఆ భగవంతుడి దగ్గర ఆగవు. అందువల్ల మనం చెప్పింది ఆయన నమ్మాలంటే నిజంగా మనం ఆ పని చెయ్యాలన్నమాట. సత్యం కంటే గొప్పది మరొకటి లేదు. అటువంటి ధర్మము పరశురాముడిలో ఉంది గనక, ఆయన మూర్తీభవించిన ధర్మస్వరూపుడు గనక, నేను దానము చేసిన వాడినైతే, ధర్మాత్ముడైతే, నాలో తపశ్శక్తి ఉంటే, పార్వతీ పరమేశ్వరుల పదములను ఆరాధించినట్టయితే, రాధామాధవులను హృదయంలో పెట్టుకుని పూజించిన వాడినైతే, ఈ రక్త తర్పణముతో నా తండ్రి బతకాలనగానే ఆయన తల తుక్కుని టక్కుని లేచి కూర్చున్నాడు హాయిగా. ఆ స్థాయి సంపాదించండి, చచ్చిన వాడిని బతికించండి. మీరు కూడా అదేం పెద్ద కష్టం కాదు, సంపాదించవచ్చు. ఈ విధంగా పరశురాముడు వీళ్ళందరి యొక్క రక్తములతో మడుగులు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత తండ్రిని బతికించుకుని తల్లిని బతికించుకున్న తర్వాత ఈ మడుగు దగ్గరకు వచ్చాడు. అక్కడ కూర్చుని పితృదేవతలందరికీ శ్రాద్ధాలు పెట్టి తర్పణాలు విడిచిపెట్టాడు. పితృన్ సంతర్పయామాస యథా శాస్త్రమతంద్రిత. మొత్తం పితృదేవతలందరికీ శాస్త్ర ప్రకారంగా తర్పణాలు ఇచ్చాడు. ఆ తర్వాత కురుక్షేత్రం దగ్గర కూర్చుని మహాతపస్సు చేశాడు. ఆ మడుగుల దగ్గరే కూర్చున్నాడు. అప్పుడు కొంతమంది ఋషులు వచ్చి, ఈ రక్తపు మడుగులు ఇలా ఉంటే బాగుండదు, ఇది అసలు ఏదో పొరపాటు చేశారు కొందరు, వాళ్ళని చంపడమే తప్పు, చంపావు, చంపిన తర్వాత కసి నీ మనస్సులో ఉండకూడదు. ఈ రక్తపు మడుగులు ఉన్నంతకాలం నీలో రజోగుణం పెరుగుతుంది. కాబట్టి ఈ మడుగులు పవిత్రమైన మడుగులు అయ్యేలా చెయ్యి. ఈ మడుగులు శుద్ధ జలంతో నిండాలి, ఈ దరిద్రపు రక్తంతో ఉండకూడదు అనగానే, మీరు అన్నది నిజమేనండి అని ఆ క్షణమే బ్రహ్మదేవుడి గురించి భక్తితో ప్రార్థన చేశాడు. పూర్తిగా 6 నెలల పాటు బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేశాడు ఆయన. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, నతజన సంత్రాత, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత, సప్తపో నివహాభీష్ట వరప్రదాత, జగన్ నిర్మాత, ధాత ధత, నీ పాదపద్మాలని భక్తితో ఆరాధిస్తున్నాను. ధాత అన్న బ్రహ్మే, ధత అన్న బ్రహ్మే,
ఈ రెండు అరుకారాంత శబ్దాలే. ధాతృ శబ్దం, ధతృ శబ్దం. ధత అంటే 4 ముఖాలు కలిగిన వాడు. ధతృ శబ్దమునకు అరుకారాంత పుల్లింగ ధతృ శబ్దానికి చతుర్ముఖుడు అని అర్థం. ఇలా పరిపరి విధాలుగా ప్రార్థించగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆయన, స్వామి, నీ కమండలంలో సకల నదీ నద జలాలు ఉంటాయి. నీ కమండలంలో ఉన్న జలం గంగ, యమున, నర్మద, చర్మణ్వతి ఇటువంటి అనేక నదులకు నిలయం. ఒకప్పుడు నువ్వు నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషుల ప్రార్థన విన్నావు. నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులు యజ్ఞం చేసి తపస్సు చేసి నిన్ను ప్రార్థించారు. అప్పుడు నువ్వు వారికి ప్రత్యక్షమయ్యావు. అప్పుడు వారంతా, ఈ నైమిషారణ్యంలో నది లేదు, నదము లేదు, నదీ నదములు లేని స్థలం ఎప్పటికీ పవిత్రాలు కావు, కాబట్టి మా కోసం ఇక్కడ నిరంతరం ప్రవహించేటటువంటి ఒక సరస్సు కావాలి అని అడిగారు. నీ కమండలంలో నీరు అక్కడ ఉంచావు. నీ కమండల జలం అక్కడ గోమతి అనే పేరుతో నదముగా ప్రవహించింది. ఆ విధంగా ఆనాడు ఋషులకు గోమతిని ప్రసాదించావు. ఇప్పుడు నాకు కూడా ఆ గోమతి లాంటి ఒక బహుమతి కావాలి. నీ కమండల జలాన్ని ఈ 5 మడుగుల మీద ప్రవహింపజేయి. ఈ మడుగుల్లో ఉన్న రక్తం పోయి అది పవిత్ర జలం అవుతుంది. బ్రహ్మకమండల జలం పడాక ఆ కొండము పవిత్రం కాకుండా అపవిత్రం అవుతుంది. కలియుగాంతం వరకు నా పేరు మీదుగా పరశురామ శమంత పంచకము అని ఈ మడుగులు పిలువబడుగాక అని ప్రార్థించగానే బ్రహ్మ తక్షణం తన కమండలంలో జలం అందులో పోశాడు. ఆ జలం పడగానే ఆ కొలనులన్నీ పవిత్రమైపోయాయి. అందులో ఉన్న రక్తం అదృశ్యం అయిపోయింది. 5 మడుగులు పూర్తిగా శుద్ధ జలంతో నిండిపోయాయి. బ్రహ్మ కరక జలం అన్నమాట. కరకము అంటే కమండలం. బ్రహ్మగారి కమండలములో ఉన్న జలం అందులో పడగానే పవిత్ర జలంతో ఆ మడుగులు నిండిపోయాయి. అప్పుడు బ్రహ్మ, ఈ క్షేత్రం అత్యంత పవిత్ర క్షేత్రం అవుతుంది. కలియుగాంతం వరకు ఎంతకంటే దివ్యస్థలం మరొకటి లేకుండా నేను తయారు చేస్తున్నాను. ఈ క్షేత్రములో గ్రహణము నాడు స్నానము చేసి బంగారం దానం చేసిన వాడికి పునర్జన్మ ఉండదు. వాడికి సకల కార్యములు సిద్ధిస్తాయి. ఇక్కడికి వచ్చి పితృదేవతలకి తర్పణములు ఇచ్చినవాడు, పిండ ప్రదానం చేసినవాడు శాశ్వత భోగాలు అనుభవిస్తాడు. పితృదేవతలు తరిస్తారు. ఒక దుర్మార్గుడు ఉన్నాడు. భూలోకంలో ఉన్నంతకాలం ఎవరికీ దానం చేయలేదు, అన్నం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, పాపాలే చేశాడు. అనుకోకుండా వాడు చచ్చిపోయాడు. వాడు నరకానికి పోతాడు. అలాంటి పాపాత్ముడి పేరు మీదుగా వాళ్ళ పిల్లలు ఈ కురుక్షేత్రానికి వచ్చి అమావాస్య నాడు కానీ, లేక తండ్రి యొక్క శ్రాద్ధ తిథి నాడు కానీ, లేక గ్రహణము నాడు కానీ ఇక్కడ పిండ ప్రదానం చేస్తే ఎంత పాపము చేసి నరకములో క్రూర శిక్షలు అనుభవిస్తున్నటువంటి వాడైనా ఆ నరకం నుంచి విముక్తి పొంది తక్షణం స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఈ కలియుగంలో జీవులను నరకం నుంచి విముక్తి పరచి ఉత్తమ గతులకి పంపించడానికి కురుక్షేత్రం అంటే క్షేత్రం మరొకటి లేదట. కురుక్షేత్రానికి సాటి వచ్చే క్షేత్రం నైవచ లేదన్నారు. అన్ని వేళలా కాదు, కొన్ని పర్వదినాల్లో, ముఖ్యంగా అమావాస్య, తర్వాత ఏకాదశి, గ్రహణములు, సంక్రాంతులు, 12 సంక్రాంతులు అంటే మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మేన సంక్రమణం, మకర సంక్రమణం, ఈ సంక్రమణాల్లో, వ్యతిపాత యోగాల్లో, లేదా తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధ తిథుల్లో. విచిత్రం ఏంటో తెలుసునండి, సాధారణంగా తండ్రి చచ్చిపోయినప్పుడే తండ్రికి అక్కడ శ్రాద్ధం పెడతారు. కానీ తండ్రి బతికుండగా తాతగారికి కూడా అక్కడ పిండం పెట్టకుండా కేవలం నీళ్లతో తర్పణం ఇస్తే తాతగారు కూడా ఉత్తమ గతులు కడతాట. తండ్రి బతికుండగా కొడుకు ఎప్పుడూ కూడా పితరులకు తర్పణాలు ఇవ్వరాదు, తద్దినాలు పెట్టరాదు, పిండం పెట్టకూడదు కదా. తన తండ్రి బతికుండే ఎవడన్నా ఎలా పెడతాడు? ఎందుకని తాతగారికి తన తండ్రి పెట్టాలి. కానీ ఒక్క కురుక్షేత్రంలో మాత్రం 2 చేతుల్లోకి నీళ్లు, తెల్ల బియ్యం కలిపి తీసుకుని ఊర్ధ్వలోకాల్లో ఉన్న మా పెద్దలందరూ, పితరులందరూ తరించాలి అని గ్రహణం నాడు కానీ, అమావాస్య నాడు కానీ, లేక తాతగారో ముత్తాతగారో వాళ్ళ యొక్క తిథి నాడు కానీ నీళ్లు విడిచిపెట్టాలట. ఈ నీళ్లతో పాటు తెల్ల బియ్యం, మళ్ళీ నువ్వులు పనికిరావు, కేవలం తెల్ల బియ్యం నీళ్లలో కలిపి తర్పణంగా 3 సార్లు ఇస్తే నరకంలో ఉన్న ఈ తాతో ముత్తాతో వీళ్ళంతా కూడా విముక్తులు అవుతారు. కొంతమందికి అయ్యో ఇళ్లలో తద్దినం జరగట్లేదని బెంగ ఉన్నది. చాలామందికి అసలు తద్దినం అంటే ఏం తెలుసు? ఇవాళ తద్దినం, అది ఎక్కడ తద్దినం అండి అంటున్నారు, ఇది ఎక్కడ తద్దినం అంటున్నారు. అంటే తద్దినమే తెలియట్లా. పెద్దవాళ్ళకి తర్పణాలే ఇవ్వడం లేదు. అన్నీ తెలుసున్న వాళ్ళే తద్దినాలు మానేస్తే ఇంక మిగతా వాళ్ళ సంగతి చెప్పేదే ఉంది.
అలాంటి వాళ్ళు తమ పెద్దల మీద ప్రేమతో వాళ్ళని తరింపజేయాలనుకుంటే దానికి ఒక మార్గం చెప్పారు. మీ తాతో, మీ బామ్మో, అమ్మమ్మో, లేకపోతే మాతామహుడో, ఇంకెవరో మేనమామో ఇలాంటి వాళ్ళు పోయారు. వాళ్ళు ఒకవేళ ఏ నరకంలో ఉన్నారేమో అని మనకి బెంగ. నరకంలో కాకపోతే స్వర్గంలో ఉన్నారు లేదో కూడా మనకి తెలియదు. అలాంటప్పుడు ఎప్పుడైనా కురుక్షేత్రానికి వెళ్ళినప్పుడు 2 చేతుల్లోకి కాసిన నీళ్లు, తెల్ల బియ్యం తీసుకుని వాళ్ళ గోత్రం పేరు చెప్పి, ఈ జలము, ఈ తండులములు మా పితృదేవతలకి లేక మా బంధువులకి అక్షయమైన లోకములు నిచ్చుగాక తెలుగులో చెప్పుకుని వదిలేసిన వాళ్ళు తరిస్తారు. ఆ మాత్రం కూడా చేయలేమో, మనం చేయగలం. ఇష్టం ఉంటే కష్టం ఉండదని చాలాసార్లు చెప్పాను కదా. పితృదేవతలు తరిస్తే లాభం ఏమిటి? పాప నరకంలో ఉన్నవాడు విముక్తి పొందితే, నాయన నాకు ఉత్తమ గతి కలిగించావా, నువ్వు పిల్లా పాపలతో సుఖంగా ఉండని దీవిస్తారట. వాళ్ళ దేవర ఫలిస్తుందండోయ్. నరకంలో ఉన్న పితృదేవతల శాపములు ఫలిస్తాయి. అదే వాళ్ళు స్వర్గానికి వెడుతున్నప్పుడు దీవించినా ఫలిస్తాయి. ఉదాహరణకు ఒక ఆయన నరకంలో ఉన్నాడు, ఇంట్లో వాడు కొడుకు తద్దిని పెట్టట్లేదు. అందువల్ల వీడు పిండం పెట్టకపోతే వాళ్ళు అక్కడ గండానికి గురవుతారు కదా. ఈ దరిద్రుని ఎందుకు కన్నాను రా బాబు, ఈ నీచుడు చిన్నప్పటి నుంచి నాస్తికవాదం చేస్తున్నప్పుడు వాడిని దారిలో పెట్టలేదు, వాడు నేను నరకం అనిపిస్తున్నాను, రేహి నన్ను నరకం నుంచి ఉద్ధరించరా అని ఏడుస్తూ వేడుకుంటాడు. వీడు ఎన్నాళ్ళు వచ్చినా సరే హే అనుకుంటూ ఎంతసేపు ఆ నరేంద్రుని తిట్టడం తప్ప వీళ్ళకి ఇంకో పని లేదు వీడు. అందుకని వాళ్ళు నరకంలోకి వెళ్ళి తిడతారు కదా, ఆ తిట్ల వల్ల వీళ్ళు సర్వనాశనం అయిపోతారట. చివరి రోజుల్లో కుళ్ళి చచ్చిపోతారు వాళ్ళు, దుర్మరణం పాలైపోతారు. చచ్చాక కఠోర నరకాలకి పోతారు, పితృదేవతల శాపములకు గురవుతారు. దానివల్ల వంశం అంతా నాశనం అయిపోతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏమిటో తెలుసా, ఒకవేళ అదృష్టం బాగుండి వీడు వాళ్ళకి తర్పణాలు ఇస్తే వాళ్ళు నరకం నుంచి విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. ఆనందంతో, నాయన ఇన్నాళ్ళకి జాలి కలిగిందా నా మీద, నాకు తర్పణాలు ఇచ్చావా, కురుక్షేత్రానికి వెళ్ళావా, నీళ్లును బియ్యము విడిచిపెట్టావా, నీ వల్ల నేను నరకం నుంచి విముక్తి పొంది స్వర్గానికి పోతున్నాను రా, నువ్వు హాయిగా ఉండని దీవిస్తారు. వాళ్ళు మనస్ఫూర్తిగా దీవించగానే ఈ దుర్మార్గుడి యొక్క వంశం బాగుపడుతుంది, వీడి జాతకం బాగుపడిపోతుందట. అందుకని పితృదేవతలకి తప్పనిసరిగా కురుక్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు తర్పణాలు ఇవ్వాలి. ఈ రోజుల్లో పూర్వం ఉన్నంత పెద్ద కష్టము కూడా కాదు. డైరెక్ట్గా ఢిల్లీకి బోల్డ్ రైళ్ళు ఉన్నాయి. పోనీ స్లీపర్లో వెళ్ళిపోండి, అంతగా డబ్బులు లేకపోతే. ఇప్పుడంటే స్లీపర్ అయినా కనీసం టికెట్ తీసుకోవాలి. ఒకప్పుడైతే హాయిగా జనరల్లో ఎక్కేసేవారు. 100 రూపాయలు 125 కూడా ఢిల్లీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాశీకి జనరల్ టికెట్ అయితే 125 150, స్లీపర్ అయితే 500-600 ఉంటుంది. 600 ఎప్పుడు వీలుంటే ఎప్పుడు వెళ్ళడమే, వెళ్ళి ఒక్కసారి తర్పణాలు ఇవ్వడమే. అది పెద్ద బాధాకరమైన పనేమీ కాదు. ఎటొచ్చెటిపోయినా శ్రద్ధ కలగాలి. శ్రద్ధతో చేసే పని కనుకే దాన్ని శ్రాద్ధము అన్నారు. బ్రహ్మ స్వయముగా వరమిచ్చాడు, పరశురామ నీ చేత ఏర్పరచబడిన ఈ పంచకుండములు భవిష్యత్తులో సూర్యకుండములుగా, శమంత పంచకముగా, పరశురామ కుండములుగా పిలువబడతాయి. ఇక్కడ పెట్టినటువంటి ప్రేతకార్యములు అక్షయ ఫలితములు ఇస్తాయి. ఇది అపూర్వమైనటువంటి శమంత పంచకము అని పిలువబడుతుంది. సశమంత పంచకమితి స్థానం త్రైలోక్య విస్తృతం. 3 లోకాలలోనూ శమంత పంచకమని పిలువబడుతుంది. ఇక్కడ 7 రోజులు ఉండి కురుక్షేత్ర మహిమ లేక కృష్ణుడి చరిత్ర విన్నటువంటి వాడు ఇక పునర్జన్మెత్తడు. ఎందుకంటే వాడి ఇంద్రియాలు 5 శమిస్తాయట. శమంత పంచకం అంటే ఇంకో అర్థం ఏంటో తెలుసా? పంచకం అంటే 5. ఏమిటి 5? ఇంద్రియాలు 5. ఈ పంచేంద్రియాలు శమంతకం అంటే శమిస్తాయి. ఇంద్రియముల ఉన్మాదం తగ్గిపోతుంది. ఇంద్రియాలను జయించడం ఎవడి వల్ల కాదండోయ్. మేము ఇంద్రియములను జయించామన్నామా వెంటనే ఇంద్రియాలు ఇంకా బుట్టలో వేస్తాయి. కానీ శమంతకం అంటే ఇంద్రియములు అదుపులోకి వస్తాయి. పూర్తిగా జయించగానే కొంతవరకు అదుపులోకి వస్తాం, కొన్ని నియమములు పాటిస్తాం. దానివల్ల వాడు తరిస్తాడు. ముక్కులు, కన్నులు, చెవులు, నాలుక, చర్మం ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. ఈ 5 ముందు ఎక్కువ దెబ్బతీస్తాయట మనిషిని. అందువల్ల ముక్కులు మంచి సువాసన పీల్చాలి అనుకుంటాయి. రోజు పెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటారు. లేదా పూర్వజన్మలో పందనుకోండి, ఈ జన్మలో అని ఆ డ్రైనేజీ దగ్గరికి వెళ్ళి పీల్చుకుని నిద్రపోతాడు. మొత్తం మీద ముక్కులు ఏదో ఒకటి పీల్చుకుంటాయి. ఎండు చేపల వాసన, ఎండు రొయ్యల వాసన ఏదో ఒకటి పీల్చుకోకుండా ఉండలేవటి ముక్కులు. వీటిని జయించడం చాలా కష్టం. లోపల వంటింట్లో ఏదైనా మంచి వంట జరుగుతుంటే ఓహో శుక్రవారం వేళ పూరీ కూర అనిపిస్తుంది. పూరీ కూర శుక్రవారం నాడు తినడం అంటే ఎంత అదృష్టం. చక్కగా వేగి అద్భుతమైన కూర చేస్తే ఆహాహా అనిపిస్తుంది. ఆ వాసన ముక్కు పసిగట్టి ముక్కు అట్లా అవుతుంది. అప్పుడు నాలుగు ఏం చేస్తుంది? ఈ వాసనని బట్టి అక్కడికి వెళ్ళాక చూస్తుందన్నమాట. పూరి
కూర అంటుంది. అబ్బే నేను ఈ పూట ఏమి తినండి అంటాడే, వాడు కూడా సాయంత్రం పూట ఏమి తినకూడదు అనుకున్నాను కానీ ఏమిటి కానీ వీడు ఆ కాస్త కానిచ్చేస్తాడనమాట. ఉపవాసం ఉంటా ఉన్న వాళ్ళు కూడా టిఫిన్ చూసి మళ్ళీ మానేసిన వాళ్ళు ఉన్నారు, శుభ్రంగా తినేసిన వాళ్ళు ఉన్నారు. ఈ శుక్రవారం వదిలేస్తున్నారు గురువుగారు, నెక్స్ట్ శుక్రవారం చూస్తాను అని పూరీ కూర మీదకి లాగేస్తుంది మనస్సు. ఈ నాలుక రసనేంద్రియం ఇలా చాపల్యాన్ని లాక్కొస్తుంది, చాపల్యం అవుతుంది, తింటాడు అక్కడి నుంచి. ఇంకా చెవులు ఉన్నాయి, ఎంతసేపు మంచి మాటల కంటే చెడ్డ మాటల మీదే దృష్టి పెడతాయిగా. పురాణం జరిగే చోటేమో 100ల్లో ఉంటారు, బయట పనికి వాళ్ళ కబుర్ల దగ్గర వాయి బాబోయ్ రాజకీయ నాయకులు దరిద్రపు మీటింగులు ఏముండి ఏడుస్తుంది, అక్కడ ఏముండదు, వీడిని వాడు తిట్టుకోవడం తప్ప. అక్కడికి వెళ్ళి అబ్బో ఉచితంగా ఇచ్చేస్తారట అని చెవులు ఎట్టుకుని వింటాడు. ఈ విధంగా ఈ ఇంద్రియం కూడా కర్ణేంద్రియం దెబ్బతింటుంది. ఇక కళ్ళు, పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలా ఉంటాడు ఈ దౌర్భాగ్యుడు. అయినా సరే పెళ్లి చూపులకి వెళ్ళి అమ్మాయి కొంచెం నల్లగా ఉన్నట్టుందండి అంటాడు, పెద్ద వీడు తెల్లగా ఉన్నట్టుగా. అంటే సౌందర్య వ్యామోహం, స్త్రీకి పురుషుడికి అనే తేడా లేకుండా అందరికీ సౌందర్య వ్యామోహం ఉంటుంది. ఇప్పుడు నాలా అందంగా ఉంటూ చూస్తారు కానీ ఎవడు పడితే వాడిని ఏం చూస్తారండి ఎవరైనా. కాబట్టి చెప్పొచ్చిందంటే ఈ సౌందర్య వ్యామోహంతో చెయ్యకూడని పనులు చేసి ఈ దృంగ్ వ్యామోహంలో పడిపోతాడు. ఇక ఈ చర్మం ఉన్నది స్పర్శ సుఖాన్ని కోరుకుంటుందన్నమాట. అలా కోమలమైన వాళ్ళు ఎవరినో ముట్టుకున్నా, లేదా అలా ఏసీ రూములో హాయిగా వేసవకాలంలో కూర్చుని పురాణం వింటే ఉన్న ఆనందం ఒక్కసారి ఇందులోంచి బయటకు వెళ్ళగానే అమ్మో నా రకం అంటే ఏమిటో తెలుస్తుందండి, భలే ఉందండి, అయితేంది కానీ పురాణం వేసవకాలం అంతా పెడితే బాగుండు, మే నెలలో పెడితే బాగుండు అనుకుంటారు. కాసేపు ఈ స్వర్గసుఖం లాంటి సుఖం మీద గడిపోతున్నట్టు మనస్సు అనమాట ఒక్క క్షణకాలం. కాబట్టి స్పర్శ ఈ చర్మం కోరుకుంటుంది. ఈ జ్ఞానేంద్రియాలే కాకుండా ఏది ముక్కులు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం అనే జ్ఞానేంద్రియాలు మనిషిని భ్రష్టుని చేస్తే ఇంకా 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఆ వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి. అవేమిటా కర్మేంద్రియాలు? వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అన్నమాట మనం మాట్లాడే మాట. ఈ మాట సక్రమంగా ఉంటే ఎందుకు అనుకుంటాం మనం? మాట ఎప్పుడూ సక్రమంగా ఉండకుండానే చూసుకుంటారు చాలామంది అన్నమాట. ఇతరులను తిట్టడం, ఇతరులలో లోపమే వెతకడం, ఇతరుల చెడ్డనే పలకడం ఈ నాలుక చేసే పని. భగవన్నామం, భగవత్ కథ, మంచి మాటలు అనడం తక్కువగా చేస్తుంది. ఈ ఇంద్రియానికి లొంగకూడదు. రెండవది ఏంటి? పాణి, చెయ్యి. అసలు చేత్తో చేసేని పాపాలు ఇంకేం చెయ్యం. బల్ల కింద చేతులు పెట్టడం. నిన్న వాడెవడో ఓ తహసీల్దార్ గారు ఇంటికి వెళ్ళారట, 26 లక్షలు స్టవ్లో పెట్టి తగలెట్టేశాట. ఇది ఏసీబీ వాళ్ళు దాడి చేస్తే చివరికి 1,50,000 మిగిలింది, మిగతా తగలెట్టేశాడు కళ్ళ ముందు. అది కూడా తగలబెట్టడం కూడా వీడియో ఒకటి తీసాడో తెలియదు. ఇలాగ ఎక్కడికక్కడ ఈ చేత్తోటి లంచాలు పుచ్చుకోవడం, ఈ చేత్తో చేయరాని పనులు చేయటం, ఈ చేత్తోటి అనరాని అంటుకోవడాని వస్తువులను అంటుకోవడం, ఇవన్నీ ఈ చేతులు చేస్తూ ఉంటాయి. పాదాలు వెళ్ళకూడని చోటుకి వెడుతూ ఉంటాయి. పాదాలతో మంచి పురాణాలు ఉన్న చోటికి రండి, లేదా ఏదో దేవాలయాలకు వెళ్ళండి, అవి తక్కువ చేస్తాం. బారులకో లేకపోతే ఇంకేదేనుకో నానా దరిద్ర ప్రాంతాలకి తీసుకెడుతూ ఉంటాయి ఈ కాళ్ళు. కాళ్ళతో వెళ్ళకూడని చోట్లకి వెళ్ళడం అనే పాపం చేస్తాం. ఇక పాయువు, మలద్వారం. మలద్వారం ఉన్నదే మనం పిచ్చి తిండి తినడం వల్లే మనకి రాకూడనటువంటి కష్టాలు దాని ద్వారా వస్తున్నాయి. దాని ద్వారా ఇతరులకు కూడా బాధ కలిగిస్తూ ఉంటాయంటే దాని గురించి ఎంతకంటే చెప్పడం అనవసరం. కొంతమంది పక్కన కూర్చుంటే పురాణం విన్నంతసేపు మనం హడిలిపోయి అని బయటికి పోదాం అనుకుంటా అంటే తెలియకుండానే పాయువు అనే ఒక ఇంద్రియం ఇతరులకు బాధ కలిగిస్తోంది. ఇక 5వది ఉపస్థ, మూత్రద్వారం. ఇది చేసే పాపాలు ఇక అన్నీ కావు. ఈ 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు అని పిలువబడే మొత్తం పంచేంద్రియాలు ఉన్నాయే, ఈ పంచేంద్రియములు పరశురాముడు తయారు చేసిన శమంత పంచకమనే మడుగుల దగ్గరికి వెళ్ళి దానము చేసిన, జపము చేసిన, అక్కడ శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర విని కృష్ణనామాన్ని జపించిన ఉపశమిస్తాయి, అదుపులోకి వస్తాయి. అదుపులోకి వస్తే వాడు కృష్ణుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందుతాడు. ఇక వాడికి తిరుగుండదు. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందడానికి శమంత పంచకం దగ్గరికి వెళ్ళి ఆ కృష్ణుడి కథ వినడం తప్ప మరొకటి లేదు. అప్పుడు వాడు ఇంద్రియ నిగ్రహం వల్ల తరిస్తాట. ఇంద్రియములు ఎంత గొప్పవాడైనా పాడు చేస్తాయి కదా. ఇక్కడ చెప్పారు, ఇంద్రియముల కంటే ఈ ప్రపంచంలో మానవుణ్ణి పాడు చేసేవి లేవు. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఇంద్రియములు మహాబలమైనవి. ఎంత పండితుడైనా ఇంద్రియములకు లొంగిపోతాడు.
ఇంద్రియములకు లొంగను అన్న జ్ఞాని ఎంతమంది ఉంటారండి? విశ్వామిత్రుడు లక్షల సంవత్సరాలు తపస్సు చేసి కూడా మేనక రాగానే మేనక రా ఆనక అనకుండా వెంటబడ్డాడు. దాంతో ఏమైంది? శకుంతల పుట్టింది. మొత్తం తపస్సు అంతా పోయింది. ఒకప్పుడు కథ కూడా ఉంది. నారద మహర్షి వ్యాసుని దగ్గరకు వచ్చాడు. వ్యాసుడు భాగవతంలో, ఈ బ్రహ్మాండ పురాణంలో, ఈ పురాణాల్లో బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అని రాశాడు. అప్పుడు నారదుడు, ఇది చాలా పొరపాటు, ఇంద్రియములు బలమైనవే, కానీ విద్వాంసుల్ని ఇంద్రియములు ఏమీ చెయ్యవు అని రాయి, విద్వాంసుల్ని ఇంద్రియాలు ఏం చేస్తాయి అన్నట్ట. ఇది నా చేత సాక్షాత్తు కృష్ణుడు రాయించాడు. కృష్ణుడిని అడిగి మార్చాలి. కాబట్టి రేపు పొద్దున కృష్ణుడిని పిలుద్దాం. ఈ రాత్రికి నా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకో, రేపు నీవు పిలిస్తే అప్పుడు కృష్ణుడు వస్తాడు. వచ్చాక ఆయన అడిగి ఇది మార్చాలో లేదో చూద్దాం. అప్పుడు కృష్ణుడు చెప్పిన దాన్ని బట్టి మారుద్దాం. లేదంటే బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతే నుచుదాం. కాదు అంటే బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం నాపకర్షతి, పండితుల్ని మాత్రం ఆకర్షించవు అని మారుద్దాం అన్నట్ట. ఇదేదో బాగానే ఉందన్నాడు నారదుడు. ఆయన ఆశ్రమంలో రాత్రి పడుకున్నాడు. నారాయణ అనుకుంటూ పడుకున్నాడు. అర్ధరాత్రి వేళకి శ్రీకృష్ణుడు వ్యాసుడిలో ప్రవేశించాడు. నారదుడిని పరీక్షించాలంటే కృష్ణుడు రావాలి, మరి కేవలం వ్యాసుడి వల్ల కాదుగా. అప్పుడు ఏం జరిగింది? హఠాత్తుగా అక్కడ ఒక పరమసుందరి ప్రత్యక్షమయ్యింది. నారదుడు కళ్ళు మూసుకుని నారాయణ అనేలోపు గాజుల గలగలలు, కాళి గజ్జల యొక్క గిలగలలు, దాంతోపాటు రకరకాల సువాసనలు ఇవన్నీ ఆయనకి తగిలాయి. ముక్కులు సువాసనను పీల్చాయి. ఈ శబ్దాలు విన్నాడు. విన్న నారదుడు ఉలిక్కిపడి లేచాడు. చూస్తే ఎదురుగుండా ఒక పరమసుందరి కనపడింది. ఓరి బాబోయ్, ఈ చరాచర జగత్తులో అంతటి సుందరి మరి ఎక్కడా ఉండదు. నారదుడు విద్యుల్లత లాంటి ఆ స్త్రీని చూచి పరవశుడైపోయాడు. సుందరి ఎవరవ నీవన్నాడు. ఆవిడ చిరునవ్వు మాట్లాడితే ఒట్టు, నారదా నీకోసమే వచ్చాను అన్నట్టుగా ఇలా సైగ చేసింది. ఇంకేముంది, నారదుడు తన్మయుడైపోయాడు. ఆహాహా, ఇన్నాళ్ళకి కదా ఈ బ్రహ్మచర్య దీక్ష నుంచి విముక్తి పొందుతున్నాను అని వెళ్ళి అమాంతంగా కౌగిలించుకొని మూతి మీద పెట్టబోయే సమయానికి ఈ మూతికి గరుకు గడ్డం తగిలింది. ఎవరా అని చూస్తే వ్యాసుడు. ఒక క్షణకాలంలో సుందరి పోయింది. ఆ స్థానంలో మందరం తయారైంది. వెంటనే నారదుడు తెల్లబోయి అలా తలకాయ పక్కకి తిప్పుకొని మళ్ళీ జింక చర్మం మీద పడుకోబోతూ ఉండగా వ్యాసుడు కొంటెగా శ్లోకం మార్చనా అన్నాడు. అలాగే ఉంచే వద్దులే అన్నాడు నారదుడు. అందుకని అప్పటి నుంచి బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి, ఇంద్రియములు అత్యంత బలమైనవి, ఎంతటి వాడైనా అందులో పడిపోతాడన్నారు. కానీ ఒక్క సమంత పంచకం దగ్గర కృష్ణుడి యొక్క చరిత్ర వింటే ఎంతటి పరీక్ష ఎదురైనా అందులో నెగ్గుతాట్లుండోయ్. ఆ స్థానమునకు ఇచ్చాడు ఆ శక్తి. ఇంకా వాడి జీవితంలో బొట్లో పడ్డం, వాడి పాపములు పటాపంచలవుతాయి. అందుకే సమంత పంచకం తీర్థం కురుక్షేత్రే అతి పావనం నలభ్యతే మహారాజ జాతు జన్మశతైరపి. సమంత పంచకం ఉందని తెలుసు, కురుక్షేత్రంలో ఉందని తెలుసు, అయినా కొన్ని వందల జన్మల పుణ్యములు లేనివాడు అక్కడికి వెళ్ళి ఈ చరిత్ర వినడు. వింటే బాగుపడతాడు కనుక. ఇప్పుడు ఎంతమంది ఎడుతున్నాం? కురుక్షేత్రం గురించి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలుసు, అయినా వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? ఎందుకు వెళ్ళి అక్కడ భాగవతం వినరు? ఎందుకు కృష్ణుడి యొక్క నామములు వాళ్ళు పఠించరు అంటే అక్కడికి వెడితే వాడు బాగుపడతాడు. బాగుపడాలంటే పుణ్యం కావాలి. అందుకే కొన్ని వందల జన్మలెత్తినా లభ్యతే, లభించదట ఆ ఛాన్స్. అక్కడికి వెళ్ళి ఒక వారము రోజుల పాటు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క చరిత్రము వినే భాగ్యం ఎన్నో జన్మలు ఎత్తితే కానీ రాదు. ఎన్నో జన్మలు ఎవడెత్తగలడు? ఎత్తితే మాత్రమేమిటి? ఎత్ర స్నాత సర్వతీర్థై స్నాతో భవతి మానవ. అక్కడ గనక స్నానము చేస్తే సర్వతీర్థై స్నాత భవతి, అన్ని తీర్థముల యందు ఒకేసారి స్నానము చేసిన పుణ్యం కలుగుతుంది. ఒకేసారి విడిచిపెట్టకుండా గంగలో, యమునలో, సరస్వతిలో, నర్మదలో, కృష్ణలో, గోదావరిలో, తుంగభద్రలో, అనేకమైన నదులలో, నదములలో, తీర్థములలో, మడుగులలో, సరస్సులలో, కాలువలలో ఏకకాలములో స్నానము చేసిన మహాపుణ్యం కేవలం ఒక్కసారి సమంత పంచకంలో స్నానము చేసిన వాడికి వస్తుంది. సంకల్పపూర్వక స్నానం చేసిన వాడికి వస్తుంది. 15వ శ్లోకంలో 47వ అధ్యాయంలో బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఎత్ర స్నాత సర్వతీర్థై స్నాతో భవతి మానవ. అక్కడొక్క చోట కేవలం సమంత పంచకములో కురుక్షేత్రములో ఒక్కచోట స్నానము చేస్తే సకల తీర్థములలో స్నానము చేసిన పుణ్యం వస్తుంది.
పైగా గయలో ఫల్గు నదిలో నీళ్లు ఉండవు, కొన్ని చోట్ల నీళ్లు కూడా కనపడవు, కొన్ని కుండాల్లో ఇప్పటికీ నీళ్లు కనపడవు, కానీ ఇక్కడ నీళ్లు ఉంటాయి కనుక ఫల్గు నదిలో స్నానము చేసి పిండ ప్రదానం చేసిన పుణ్యం కూడా వస్తుందిట. గయలో ఫల్గు నది అని ఒక నది ఉన్నది, అది ఎప్పుడూ అసలు కనపడకుండా ప్రవహిస్తుంది, ఎప్పుడో ఏ వర్షాకాలంలోనో తప్ప బొత్తిగా చెంబు నీళ్లు దొరకవు. అక్కడ స్నానం చేయాలంటే ఎంత కష్టం, ఆ ఇసుకలోంచి అతి కష్టం మీద చెంబుతో నీళ్లు తీసుకుని పోగేసి నెత్తిమీద పోసుకునేసరికి ఇసుక నెత్తిమీదకి వస్తుంది తప్ప వీడు పిసుక్కోవాలి తప్ప నీళ్లు ఉండవు. గయలో పిండం పెట్టడం చాలా గొప్పది కదండి. అక్కడ ఫల్గు నదిలో స్నానం చేసి గయాసురుడి దగ్గర శిరస్సు దగ్గర పిండం పెట్టి వస్తే అది మహాయోగం. మేము అలా చేసాం చాలాసార్లు, కానీ అక్కడ నీళ్ళు ఏమో సక్రమంగా దొరకవు. మహా ఉధృతంగా ప్రవహిస్తున్న ఫల్గు నదిలో స్నానము చేసి పిండం పెట్టడం వల్ల వచ్చే ఫలితం కురుక్షేత్రంలో ఒక్కసారి స్నానం చేస్తే వచ్చేస్తుందిట. కృతకృత్యుడైపోయినట్టే అక్కడికి వెళ్ళినవాడు. ఇంకక్కడికి వెళ్ళాక అక్కడ స్నానం చేశాక పిండ ప్రదానం చేశాక వాడికి ఏ దోషము ఉండదు కనుక ఎటువంటి పాపాత్ముడైనా అన్ని పనులు సక్రమముగా చేసిన పుణ్యం పొందుతాడు. అందుకే రాముడు బ్రహ్మ ద్వారా వరం పొందాడు. బ్రహ్మగారి వరాలన్నీ రాముడికి ఇచ్చాడు, అది మర్చిపోకూడదు మనం. బ్రహ్మగారు కమండల జలం అందులో పోసి ఆ జలంతో ఆ మడుగుల్ని పవిత్రం చేసి, నాయనా ఇక్కడ స్నానం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయిరా అన్నాడు. ఇక్కడ కురుక్షేత్రంలో గ్రహణం వచ్చినప్పుడు ఎంతో కొంత బంగారం దానం చేసి తీరాలట. గ్రహణానికి అక్కడికి తప్పనిసరిగా వెళ్ళాలి. చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ వచ్చినప్పుడు కురుక్షేత్రమునకు వెళ్ళి అక్కడ స్నానము చేసే సువర్ణదానం కొన్ని కోట్ల బంగారపు గనులను దానం చేసిన పుణ్యం ఇస్తుంది. అందుకని శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళి గ్రహణ స్నానము చేసి బంగారం దానం ఇచ్చాడు. ఆ దాన ప్రభావం వల్లనే పాండవులు బాగుపడ్డారు. తెలిసిన మీకు, కృష్ణుడు పాండవుల పేరు చెప్పి దానం చేశాడు. అక్కడ ఇంత బంగారం, రవ్వంత బంగారం గ్రహణం నాడు దానం చేస్తే వచ్చే ఫలితం ఎటువంటిదట, మొత్తం సాబ్ధిద్వీప వసుమతి వసుంధర అన్నాడు. ఈ సప్తద్వీపములతో కూడిన భూమండలం నిండా బంగారం పోసేసి ఈ బంగారపు గనులతో పాటు భూమిని దానం చేయడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. ఏకంగా అసలు భూమిని దానం ఎవడు చేయగలడండి? మొత్తం భూమండలం మందా, గట్టిగా మన కొంపే మనకి దక్కట్లా. ఇవాళ కొంప మాట పక్కనట్టండి, పైన కింద మంది కాదు, మధ్యలో ఉంటున్నాం మనం. అపార్ట్మెంట్లు కింద నేల మంది కాదు, గట్టిగా మనం పరిగెడితే కింద ఉన్నవాడు కంప్లైంట్ చేస్తారు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాడు మన కింద ఉన్నవాడు. పైన మంది కాదు, గోడలు గట్టిగా మనవి కావు, ఏదో మధ్యలో ఉంటున్నాం కాబట్టే గాలిలో వేలాడుతున్నాం. అటువంటి అపార్ట్మెంట్లోనూ కంపార్ట్మెంట్లో ఉంటున్న మనకి ఇళ్ళే లేవు సరిగ్గా లేని రోజుల్లో, పొలాలు సరిగ్గా లేని రోజుల్లో ఒక గజం దానం చేయలేని దుస్థితిలోకి వచ్చామే. భూదానం చాలా గొప్పదని చెప్పినా ఎంతమంది చేయగలుగుతున్నారు భూదానం? కానీ చేయలేరు. అటువంటిది భూదానమే కష్టం అంటే మొత్తం ఇన్ని ద్వీపములతో ఇన్ని పర్వతములతో ఉన్న భూమండలం మొత్తం అవడదానం చేస్తాడు. పృథు చక్రవర్తి చేశాడు, భూమి అంతా జయించాడు కనుక. రాముడు లాంటి వాడు చేయగలడు. రాముడు మొత్తం భూమి అంతా జయించి తానే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించి అశ్వమేధయాగం చేశాక ఈ భూమి అంతా మీకు ఇచ్చేశాను అన్నట్టు ఋషులకి. వాళ్ళు అన్నారు, ఈ దానం మేమేం చేసుకుంటాం, భూమిని మేము గట్టిగా ఒక 5 నిమిషాలు కూడా పరిపాలించలేం, ఎకరం పొలం ఇస్తేనే మా ఎకరాన్ని మేము కాపాడుకోలేక చూస్తున్నాం, ఈ ఎకరాన్ని ఏ బకరాలో ఎత్తుకుపోతారు, అక్కడి నుంచి యాతన, ఇవంతా నువ్వే తీసుకుని దాని బదులు బంగారం ఇమ్మని బంగారం పుచ్చుకుని పోయారట. కాబట్టి ఆ మహాత్ములకి చెల్లింది అది. మానవమాత్రుడికి ఈ కలియుగంలో భూమండలం దానం చేయటం అసంభవం, కానీ సంభవం. ఎలాగా అంటే మార్గాంతరముతో సంభవం. ఏమిటా మార్గాంతరం? కురుక్షేత్రములో ఏదో ఒక గ్రహణము నాడు స్నానం చేసి, ఏది గ్రహణం అయిపోయాక, గ్రహణం ఉండగా కాదు, గ్రహణం అయిపోయాక స్నానం చేసి, ఒకవేళ స్నానం చేయలేకపోతే కాస్త నీళ్ళు అక్కడ ఆ శమంత పంచకంలో నీళ్లు మెత్తమే చల్లుకొని, ఆ మాట కూడా అన్నాడు. ఎందుకంటే కొందరు కుష్ఠరోగులు ఉంటారు, కొంతమంది ముసలాళ్ళు ఉంటారు, స్నానం చేయలేరు అనుకోండి, అప్పుడు ఆ శమంత పంచకానికి దగ్గరలోకి తీసుకెళ్ళి ఆ నీళ్లు వాళ్ళ నెత్తమే చల్లి వాళ్ళ చేత బంగారం దానం చేయిస్తే ఈ మొత్తము సప్తద్వీపములతోనూ సముద్రములతోనూ సమస్తమైన పర్వతాలతోనూ బంగారపు గనులతోనూ నిండిన భూమండలం అంతా దానం చేసిన మహాఫలితం లభిస్తుందన్నారు. అబ్బా, అంత గొప్ప క్షేత్రం అది. ఎంతెందుకు, అక్కడ పెద్ద గాలి వేయగానే ఎండుటాకులు ఎగిరిపోతాయి, అవునా? అలా మన పాపాల ప్రాంతానికి అడుగు పెడితే ఎగిరిపోతాయని చెప్పారండి అక్కడ. ఒకసారి వినండి ఇది.
దూరాదేవ అపయాస్యంతి ప్రవాతే శుష్క పర్ణవత్తు. ఆకులు ఉన్నాయి, ఈ ఆకులు చెట్ల నుంచి రాలేయి, కింద పడ్డాయి, కొద్ది రోజులకి ఏమైపోతాయి, ఎండిపోతాయి, బాగా ఎండిపోయి గలగల గలగల అటు ఇటు గాలికి కదులుతున్నాయి. అలా ఉన్న ఆకుల మీదకి ఒక సుడిగాలి వెళ్ళింది, పెద్ద సుడిగాలి వీచింది. ఈ పెద్ద గాలికి ఏమవుతాయి, పెనుగాలికి ఆకులన్నీ ఎగిరి కొట్టుకుపోతాయి దూరంగా. ఎండుటాకులు ప్రభంజనమునకు కొట్టుకుపోయినట్లుగా కురుక్షేత్రంలో అడుగు పెడితే చాలు మన పాపాలన్నీ కొట్టుకుపోతాయట, మొత్తం ఎగిరిపోతాయి. ఆ తదనంతరం మహామతి రామచంద్రుడు బ్రహ్మకి నమస్కరించి, ఇన్ని వరాలు ఇచ్చావు, ఇంకా చాలా వరాలు ఇచ్చావు, కృతజ్ఞుణ్ణి అని బ్రహ్మకి నమస్కరించి వీడుకొలిపాడు. అక్కడ కొంతకాలం తాను ఉండిపోయాడు. ఎంత కాదనుకున్నా మరి హింస చేశాడు కదా, అందువల్ల పశ్చాత్తాపంతో అక్కడే ఉండి తపస్సు చేశాడు. ఉవాస తత్ర నియత కంచిత్ కాలం మహామతి, కొంతకాలం అక్కడే నివసించాడు. అక్కడ దాన ధర్మములు చేశాడు. అక్కడి నుంచి బయలుదేరాడు పరశురాముడు. జామదగ్నే అగమత్ గయాం, గయ్యకెళ్ళాడు. ఈ చచ్చిపోయిన వాళ్ళకు కూడా పిండం పెట్టడానికి. దాంతోపాటు తండ్రి ఒకసారి చచ్చి బతికాడు కదా, చచ్చి బతికిన తండ్రికి పిండ ప్రదానం చేస్తే ఇక మళ్ళీ జీవితంలో దుర్మరణం ఉండదట. దుర్మరణం ఎవరి చేతుల్లోనూ చావు ఉండదన్నమాట. జమ దగ్గరికి ఉన్న కష్టాలు ఎవరికి వచ్చాయి? 2 సార్లు చచ్చి బతికాడు. మళ్ళీ 3ఓసారి పితృదేవతల శాపానికి గురి ముంగీసైపోయాడు. తెలుసుగా మీకు, పితృదేవతలు వచ్చి ఓ రోజున పిండం పెట్టమన్నారు. పిండం పెడదాం అనుకున్న సమయానికి ధర్మదేవత వచ్చాడు అక్కడికి. యమధర్మరాజు గారు ఒక అతిథి రూపంలో వచ్చి ఆకలిస్తుంది, అన్నం పెట్టన్నాడు. అయ్యా ఇవాళ తద్దినం అండి, తద్దినం కోసం పిండి తెచ్చుకున్నానండి, ఆ పిండితోటి పేల పిండితో తద్దినం పెట్టాలి, తద్దినం అయ్యాక అన్నం పెడతానంటే ఈ తద్దినం అయ్యేదాకా నేను బతుకుతానా, నాకు తద్దినం పెట్టాల్సి వస్తుంది, నాకు ఆకలిస్తోంది, పెట్టేయి అన్నాడు. అప్పుడు ఈయన బాగా ఆలోచించాడు. పితృదేవతలకి పిండం పెట్టకుండా ఎవరికి ఏం పెట్టకూడదని శాస్త్రం. కానీ అదే శాస్త్రం ఏముంటుంది, నీ కళ్ళ ముందు ఎవడైనా ఆకలికి చచ్చిపోతూ అంటే పితృదేవతలను కూడా పక్కన పెట్టి ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టంటోంది. ఇతడు ఆకలితో చచ్చిపోతానంటున్నాడు, వీడికి అన్నం పెట్టడం ధర్మం, అన్నం పెట్టకపోతే ఇతడు చచ్చిపోతే అది మహాపాపం. కాబట్టి ఏదైతే ఇది అయిందని పితృదేవతల కోసం తెచ్చిన పిండ ప్రదానం కోసం తెచ్చినటువంటి పేలపిండి అతని చేతిలో పెట్టేశాడు. అతను శుభ్రంగా తినేసి యముడిగా మారి, నిన్ను పరీక్షించాను, ధర్మంలో నెగ్గావు అని మాయమయ్యాడు. నువ్వు పరీక్షించావయ్యా బాబు, ఇప్పుడు నన్ను పరిరక్షించేవాళ్ళు లేడు అనుకున్నాడు ఈయన పాపం. కానీ దీన్ని బట్టి ఏం తెలుస్తుందనమాట, తద్దినన్నాడు వంట రుచి చూడకూడదు, ఆ పూట ఎవ్వరం తినకూడదు, పిండం అయ్యేదాకా మాట వరుసకు కూడా భోక్తల భోజనం అయ్యేదాకా మనం ముట్టుకోకూడదు. కానీ ఇంటికి భిక్షుకుడు వచ్చాడు, నేను ఆకలికి చచ్చిపోతున్నాను అన్నాడు. బాబోయ్ అని ఏడుస్తున్నాడు. అప్పుట ఈ అన్నం కాకుండా వేరే అన్నం ఏదో వండి పెట్టచ్చునట. మన ఇంట్లో కేవలం పిండి తప్పేమీ లేకపోతే పిండి పెట్టచ్చు, కానీ ఒకవేళ లేదంటే అందుకే తద్దినన్నాడు 2 వంటలు చేయాలని శాస్త్రం. ఒకటేమో శ్రాద్ధపు వంట, శ్రాద్ధపు వంట, ఇంకోటి అశ్రాద్ధపు వంట. ఈ 2వ వంటే ఈ శ్రాద్ధంలో కూర్చొనేటువంటి పిల్లలకి వాళ్ళకి పెడతారు. అలాంటి వంట ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలట. ఈ వంటను ఏం చేయాలన్నమాట, ఆకలికి మాడిపోతున్నాము అన్న పేదవాళ్ళకి పెట్టాలి, భిక్షగాళ్ళకి పెట్టాలి, దానికోసం ఎవడో ఒకటి అక్కడ అట్టే పెట్టాలి. అంతేగాని శ్రాద్ధం వంకతో ఇంటికి వచ్చినటువంటి ఆకలికి మాడిపోతున్న వాడికి అన్నం పెట్టకపోతే మాత్రం అది పాపమే అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి పాపం తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాడు ఆయన. అప్పుడు పితృదేవతలు వచ్చారు. ఈ మిగిలిపోయిన పేలపిండి కొంత ఉందిలేండి, దాంతో పిండాలు చేయబోతూ ఉంటే, ఎరా ఈ మిగిలిపోయిన పేలపిండి ఎంగిలిపిండి లాంటిది, దీంట్లో చాలా భాగం ఎవడికో పెట్టి ఆ మిగిలిపోయిన అడుగును మిగిలిపోయిన పిండితో ముద్దలు చేసి పిండాలు పెడతావా, నువ్వు ముంగిసవైపు అని చెప్పించేశారు. ఎంత కర్మ వచ్చిందో చూడండి పాపం. అప్పుడు ఆయన జాలిపడి ఏడుస్తూ, జాలిపడి ఏడవడం అంటే దీనంగా ఏడుస్తాను, జాలి అనే శబ్దములకు దీనం అని అర్థం. దీనంగా ఏడుస్తూ, ధర్మం తప్పితే నరకానికి పోతాం, ధర్మం కోసం నిలబడితే మీ శాపానికి గురయ్యాను, ఎప్పుడు నాకు ఈ పరీక్ష తప్పదా అన్నాడు. అప్పుడు వాళ్ళు, నాయన లేదు, నీ ధర్మం నిన్ను రక్షిస్తుంది, ఇది కూడా నీకు వరం, మంచి దాత ఎవడన్నా నీకు కనబడినప్పుడు ఆ దాత దగ్గరికి వెళ్ళు, ఆ దాత దానం చేసిన స్థలంలో అటు ఇటు పొర్లిగిల్చు, నీ శరీరం బంగారం అయిపోతుంది, నీ శరీరం పూర్తిగా బంగారం అయిపోయిన వెంటనే నీకు శాప విముక్తి. కానీ ఈ శాప విముక్తి ముందు ఒక్కసారి యమధర్మరాజు గారి అంశతో పుట్టిన ధర్మరాజుని ధర్మరాజుని దెప్పితే ఆయన పాపం పొరపాట్లు కొన్ని చేశాడు,
అటువంటి పొరపాట్లు ఏం పొరపాటు చేశాడు అని అడగనే కృష్ణుడిని శంకించాడు ఆయన. ఏమంటే కృష్ణుడి కంటే ధర్మాత్ముడు ఎవడు ఈ లోకంలో? కృష్ణుడు ఏది చెబితే ధర్మం, గురువుగారు ఏదైనా చెబితే మారు మాట్లాడకుండా చెయ్యి అని శాస్త్రం చెబుతోంది. కృష్ణుడు అశ్వత్థామ హతహ అనమంటే గురువుగారు ఎంత పని చేస్తున్నారు, జగద్గురు అనుకున్నాను కృష్ణుడిని, కృష్ణుడు కూడా నా చేత అబద్ధం ఆడిస్తున్నాడు అని కృష్ణుడిని శంకించాట. కొంతమంది కర్మ అంతే, గురువుగారు మహాశాస్త్రవేత్త మంత్రవేత్త అని తెలుసుండి కూడా శంకిస్తారు, ఇంక వాడి కర్మను ఎవడో బాగు చేయలేడు. అలాగా ఆయన కృష్ణుడిని శంకించాడు, ఆ పాపం కొంచెం ఉండిపోయింది. ఆ పాపం కొంత తొలగితే అప్పుడు శరీరంతో స్వర్గానికి ఎడతాడు. ఆ పాపం పోవాలంటే ధర్మరాజు గారి యాగాన్ని ఎవడో ఒకటి దెప్పాలి, ఆ దెప్పే బాధ్యత నీది అంటాడు. అందుకే జమదగ్ని ముంగిస రూపంలో ఈ ధర్మరాజు దగ్గరకు వచ్చి ఆయన దెప్పాడు. దెప్పగానే ఆయనకి శాప విముక్తి అయిపోయింది, ధర్మరాజు గారి పాపము పోయింది. ఆ కథంతా భారతంలో మీరు కొంత విన్నారు కనుక చెప్పక్కర్లా. కాబట్టి జమదగ్ని చాలా కష్టాలు పడ్డాడు. ఆయన బతికున్న ఆయన పేరు మీదుగా 2 సార్లు చచ్చి బతికాడు గనక గయలో పిండం చేయి పెట్టాలట. అందుకని గయకి వెళ్ళాడు రాముడు. ఆ దివ్యక్షేత్రానికి వెళ్ళి పరశురాముడు ఏం చేశాడో రేపు మళ్ళీ యథాప్రకారంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.